పప్పుచారు, ఉప్పు చేప. హాయ్, హలో, నమస్తే అండి. నేను మీ రాణి. ఈరోజు పప్పు టమోటో పప్పు కడిగి స్టవ్ పై పెట్టుకొని అది కొంచెం ఉడికే వరకు మూత పెట్టుకుందామండి. ఇది ఉడికిన తర్వాత కొంచెం ఉడుకుతుంది కదా, అప్పుడు 2 టమోటాలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి, ఒక చిన్ని ఉల్లిపాయ కట్ చేసి వేస్తున్నానండి. ఇది ఒకసారి కలుపుకుందామండి. ఇది ఉడికే వరకు మూత పెట్టుకుందాం కాసేపు. ఈలోపు దీనికి కావాల్సిన చింతపండు తీసుకుందాము. నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువే తీసుకుంటున్నానండి నేను. కొన్ని నీళ్ళు వేసుకొని ఉంచుకుందాం కాసేపు. మనం కలుపుకునేటప్పటికి కొంచెం జ్యూసీగా ఉంటుంది కదా. ఒకసారి మూత తీసి చూసుకుందాము. ఒకసారి కలుపుకుందామండి. మళ్ళీ ఇంకా మెత్తగా అవ్వాలి. మళ్ళీ మూత పెడుతున్నానండి. ఫ్రైకి చేపలు తీసుకుందామండి. ఎండు చేపలు వాష్ చేసుకోవడానికి తీసుకుంటున్నాను. మూత తీసి చూసుకుందామండి. పప్పు ఉడికిపోయింది. ఇందులోకి సరిపడా కారం, కొంచెం ఉప్పు, రుచికి సరిపోయినంత వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. మొత్తం కలిసేంత వరకు కలుపుకుందాం. మా వంట నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది వేసుకుంటున్నామండి. మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇది మరిగే వరకు మూత పెట్టుకుందాం అండి. మళ్ళీ ఉప్పు చేపలు వాసుకు తీసుకున్నాం కదండి, శుభ్రం కడిగేసాను. కడిగేసి తెచ్చుకున్నామండి. ఇందులో కొంచెం కారం వేసుకుందాం. వేసుకోవాలనుకుంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. ఇవి ఆల్రెడీ ఉప్పు చేపలు కాబట్టి నేను ఉప్పు వేయట్లేదు. పప్పు ఒకసారి మూత తీసి చూసుకుందామండి. పప్పు మెరుగుతుంది. ఈలోపు చేపల ఫ్రైకి పెనం పెట్టుకుందాం.
ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత చేపలు వేసుకుందాము. చేపలు ఫ్రై అయ్యేసరికి పప్పు తాలింపు పెట్టుకుందామండి. పోపులు వేపుకుందామండి. పోపులు బాగా ఎగాయి కదండి, ఇంకా పప్పు వేసేసుకోవడమే. పప్పు చారు రెడీ అండి. ఉప్పు చేపలు కూడా పక్కన ఎగుతున్నాయి. ఆల్మోస్ట్ అవి కూడా ఎగిపోయినాయండి. పప్పు చారు ఉప్పు చేప రెడీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.